యేసే నామమునకే మహిమ కలుగును గాక. మరొక సందేశం ద్వారా మీతో మాట్లాడుటకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యమునకి ఆయనకే సర్వగంత మహిమ చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవా, నీ పాసరావుడి చింతంతికే స్తోత్రం. నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడండి. ఇదిగో యుగ సమాప్తులు సదాకాలం మీతో ఉన్నాను వాగ్దానం ఇచ్చిన మా తండ్రి. నీ వర్తమానం ఏమైతే చెప్తుందో అది తెలుసుకుని ముందు సాటకు నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. వాక్కును ఆత్మను పంపి దేవా నీ వర్తమానాన్ని అందించగలటో సహాయం చేయండి. వింటున్న మా అందరికి అర్థమవటో సహాయం చేయండి. వాక్యానుసారం జీవితం జీవించగలటకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసునామమున నడుచున్నాము. హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందును గాక. నేడు మనం మాట్లాడకపోయే అంశం ఏంటంటే, బైబిల్ ప్రకారం మంచి తండ్రి తన పిల్లలకు ఏమిస్తాడు. బైబిల్ ప్రకారం మంచి తండ్రి తన పిల్లలకు ఏమిస్తాడు. పిల్లలకు ఏమిస్తాడు. ప్రతిసారి మనం ఏ సేవకులన్నా మనకు వాక్యం చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం అదేం చేయాలంటే నెమరు వేసుకోవాలి. మా చిన్నతనంలో మా పాస్టర్ చెప్పేవాడు, నెమరు వేయాలి. ఇక్కడ ఏం చెప్పబడుతుందో వాక్యము మీరు ఇంటికి వెళ్ళి నెమరు వేయాలి. నెమరు వేయాలంటే ఏ వాక్యం చెప్పారు అన్నది రెఫరెన్స్ తీసుకోవాలి. తప్పనిసరిగా ఆ రెఫరెన్స్లు తీసుకుని మన ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించాలి. ఆ రెఫరెన్స్లో ఉన్నటువంటి విషయాలు ఏం చెప్తున్నాయో మనం చూసుకోవాలి. ఇది మా చిన్నతనంలో విన్నటువంటి విషయం ఇది. కాబట్టి నాకు ఆ అలవాటు ఉంది. వాక్యం చెప్పిన తర్వాత ఏం చెప్పారో అన్నది చూసుకుంటా. అంటే ఏ వాక్యమైనా సరే ఇంకా వాటిలో ఉన్నటువంటి అంశం ఏంటి, తెలియపరచబడింది ఏంటి అన్నది కంపల్సరీగా చూస్తా. ఎందుకంటే మనకు అవసరం. ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్తారు, ఇంటికి వచ్చి కూడా చదవాలి, తర్వాత ట్యూషన్ పెట్టుకుని మరీ చదువుతారు. ఎందుకని? ఎలాగన్నా పాస్ అవ్వాలని. కాబట్టి మన పాస్ అవ్వటం కోసం ఈరోజు ఈ సందేశాన్ని, వినబడినటువంటి సందేశాన్ని మనం మరలా దీన్ని నెమరు వేసుకుంటున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని తెలియపరిచేది ఈ ఛానల్. అలాగే నెమరు వేసుకోవటం కూడా మనకు అవసరం. లోకంలో జరుగుతున్న విషయాల్ని మనము తప్పనిసరిగా ఈ వాక్యాల్ని, విన్న వాక్యాల్ని మనం మరలా నెమరు వేసుకోవటం అవసరమని, ఆ నెమరు వేసుకునే విధానం ఏంటో అన్నది దేవుడు తన కనికరం చొప్పున మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి దాని ప్రకారం మనం నేర్చుకుందాం. మనం విన్న ప్రకారం, బైబిల్ ప్రకారం మంచి తండ్రి తన పిల్లలకు ఏమిస్తాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందో ఇప్పుడు పరిశీలనగా మనం చూద్దాం. ఆస్తిని గురించి. ఒక మంచి తండ్రి పిల్లలకి ఆస్తినిస్తాడా, క్రీస్తునిస్తాడా అన్నది మీరు చివరిగా విన్న వాక్యాన్ని బట్టి, తండ్రులుగా ఉన్నవారైనా సరే, తల్లులుగా ఉన్నవారైనా, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, మీ తండ్రి మీకు ఏమివ్వాలని, తండ్రి మీ కుమారులకు మీరు ఏమి ఇవ్వాలని, తల్లి మీ కుమార్తెలకు ఏమి ఇవ్వాలని, అలాగే పిల్లలారా మీ తండ్రి నుంచి మీరేం కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. బైబిల్ తెలిస్తే నీకు ఏం కావాలో కోరుకుంటావు. ఏ విషయమన్నా మనం చూసినట్లయితే 10 ఐటమ్స్ మనం ముందున్నప్పుడు ఏ ఐటమ్ మంచిదని మనకి ఎలా తెలుస్తుంది? దాన్ని మనం ఒకసారి పరిశీలించడం బట్టి, మంచి చెడులు మనకు తెలియబట్టి మనం కోరుకుంటాము. ఆహార వస్తువుల్లో 10 రకాలు పెట్టినప్పుడు ఏది మంచిది, ఏది నేను తినచ్చు, ఏది నాకు అవసరం, దాన్నే మనం కోరుకుంటాం. 10 రకాలు మనకి ఇవ్వకపోయినా 2 రకాలు మనం ఏదైతే తీసుకోవాలో తీసుకునే దాన్ని బట్టి ఒక డిసైడ్మెంట్కి వస్తాం. కాబట్టి దాని గురించి మనకు ముందు తెలియాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. కాబట్టి బైబిల్ తెలియకుండా నువ్వు ఆస్తి కావాలా, క్రీస్తు కావాలా అన్నది నీకు అర్థం కాదు. సేవకుడు అన్నవాడు నీకు ఆస్తి కావాలా, క్రీస్తు కావాలా అన్నది వివరించాలి. ఆస్తి కావాలా, క్రీస్తు కావాలా, నీకేం కావాలి అన్నది వివరించాలి. వివరించిన తర్వాత డిసైడ్ అన్నది మీరు చేసుకుంటారు, డిసైడ్ అన్నది నేను చేసుకుంటా. మనందరం కూడా డిసైడ్మెంట్ చేసుకోవాల్సిన వారమే. మన ఇష్టం, అది మన చేతిలో. వాక్కు చెప్పిన తర్వాత వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం చేయాలని ఉంటే మనం ఏం కోరుకుంటాము, ఆస్తినా క్రీస్తునా అన్నది ముందు మనకు వాక్యం తెలిస్తే దాన్ని బట్టి మనం చేయగలుగుతాం. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే 13వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథంలో, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. ఇక్కడ పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
వెంటనే కింద రాస్తున్నాడు. ఒక తండ్రి, మంచి తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడంటున్నాడు. మరి పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబట్టం ఏంటి? మనం గమనించారా? ఒకే వచనంలో రాస్తున్నాడు, మంచి తండ్రి పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును ఒకటి. రెండోదిగా చూస్తే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే మంచి తండ్రి అంట, మంచివాడు, వాడు పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడు. అలాగే 8వ అధ్యాయం 21లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. కనబడుతుంది కదా, భౌతికమైనటువంటి ఆస్తిగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచివాడు ఆస్తినిస్తాడని. అయితే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుందని మనకు కనబడుతుంది. ఆస్తి అంటే ఈ భూ సంబంధమైన ఆస్తులు మనకు కనబడుతున్నాయి. ఒక మంచి తండ్రి తన పిల్లలకి ఇస్తాడు అంటున్నాడు. అట్లాగే పాపాత్ముల ఆస్తి కూడా ఉంటుంది. అంటే దేవుడు ఒక 100 మందికి ఆస్తిని సమకూర్చాడండి. ఆ 100 మంది సమకూర్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని తీసుకుంది 10 మంది. కానీ 90 మంది పాపాత్ములు ఉన్నారు. 99 మంది పాపాత్ముల ఆస్తి కూడా మంచి తండ్రికి ఇస్తానంటున్నాడు. అలాగే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇది పాత నిబంధనల గ్రంథంలో రాయబడుతున్నటువంటి సామెతల గ్రంథం. అలాగే 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథం, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ధనవంతునికి ఆస్తి అంట ఆశ్రయపట్టణం, ఆస్తి. మరి నీ తండ్రి క్రీస్తుని నమ్ముకుంటే ఆస్తినిస్తాడా? క్రీస్తునిస్తాడా? ధనవంతునికి ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రునికి పేదరికము వానికి నాశనకరము. అలాగే 18వ అధ్యాయము 11వ వచనం, ఆస్తుల గురించి మనం చూస్తున్నాం. ఆస్తుల గురించి సంబంధించినటువంటి వాక్యాలు మనం చూస్తున్నాం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఇక్కడ 10-15లో చెప్పబడుతున్న విధంగానే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం, వాని దృష్టికి ఎత్తైన ప్రాకారం. అది భూ సంబంధమైనటువంటి విషయాలుగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇదే సామెతల గ్రంథంలో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క 4 వచనాలు ఉన్నాయి. అలాగే 28 సామెతల గ్రంథము 22 చివరికి వచ్చేసరికి ఇంకో మాట కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. చెడు దృష్టి గలవాడంట ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. అలాగే 11:4 సామెతల గ్రంథం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతే మరణం నుండి రక్షించును. ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. 13లో చెప్తున్నాడు, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్మల ఆస్తి నీతిమంతుడికి ఉంచబడును. అంటే మంచి తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆస్తిని ఇస్తున్నాడు. అలాగే పాపాత్మల ఆస్తిని కూడా తండ్రి ఇస్తున్నాడు. అందుకని అంటాడు కదా 8వ అధ్యాయం 21లో, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇక్కడ భూ సంబంధమైనటువంటి ఆస్తిని ఇవ్వటం తండ్రికి పిల్లలకు సంబంధించి, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని ఎరగక ముందు మన పరిస్థితి కూడా అంతే. భూ సంబంధమైనటువంటి ఆస్తులను పిల్లల కొరకు ఏర్పాటు చేయటానికి నా తదానంతరమని. మా నాన్నగారికి, వాళ్ళ నాన్నగారు పెద్ద ఇల్లుంటే ఉన్నటువంటి 5 పిల్లలకు కూడా ఒకళ్ళకి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఆయన ఒక ఫోటో ఇచ్చారని చెప్పేవాడు మా నాన్నగారు. మా తండ్రి గారు, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఏంటంటే ఒక ఫోటో ఇచ్చారా, అదే అని గోడకు చూపించేవాళ్ళు. పని నేర్పారు, బ్యాటరీ ఛార్జింగ్ విషయాల్లో ఎలక్ట్రీషియన్గా పని నేర్పారు. అయితే ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక ఫోటో ఇచ్చారని చెప్పేవాళ్ళు నాకు.
అలాగే మా నాన్నగారు మా అమ్మగారు మాకు ఇచ్చింది ఏంటంటే ఆస్తి ఒక ఇల్లు. వారి తదనంతరం అది మేము నిలుపుకోలేకపోయాం. అయితే ఆయన మమ్మల్ని పోషించారు కాబట్టి మేము కూడా ఏం చేసామంటే రియల్ ఎస్టేట్ సంబంధించి వృత్తి చేసుకుంటూ ఈ రోజుకి కూడా తండ్రి గారు ఇచ్చింది ఏదైతే ఉందంటే ఒక బైబిల్ ఉంది. మా నాన్నగారు ఇచ్చింది ఏంటంటే మా దగ్గర మిగిలింది ఏంటంటే ఈ బైబిల్. ఇప్పుడు ఇంతవరకు మా తండ్రి గారు మాకు చేసింది. ఇక్కడ బైబిల్ ఇక్కడ చెప్పబడుతుంది, మంచి తండ్రి పిల్లలకు ఏమిస్తాడు? ఆస్తులు ఇస్తాడు. ఆస్తి కర్తలుగా చేస్తాడంట, ఆస్తులకు కర్తగా చేస్తాడంట. అయితే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము జక్కయ్య ఇంటికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడొచ్చు. ఆస్తుల విషయమై ఇక్కడ సామెతల గ్రంథం ఏదైతే చెప్పబడుతుందో మనం అన్ని చూసాము. అలాగే జక్కయ్య ట్యాక్స్ కలెక్టరు, ఆయన సుంకపు గుత్తదారుడు అనేటువంటి జక్కయ్య, ఆయన విషయమై వచ్చేసరికి జక్కయ్య యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన గృహానికి ప్రవేశించాడో తనకున్నటువంటి విషయాల్ని ఏం తెలియజేస్తున్నాడంటే 19వ అధ్యాయము 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాళ్ళ గృహానికి వెళ్ళారో జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి మొదటి పని ఏంటంటే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఇమ్మని ఏం చెప్పలా, కానీ యేసుక్రీస్తు వారు ఆయన్ని ఇంటిని దర్శించినప్పుడు ఆయనలో ఆ ప్రేరేపణ కలిగింది. ఎందువల్ల అంటే అధికారాన్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. లోకాన్ని ఏ విధమైనటువంటిది ఆయన దగ్గర లేకుండా ఉన్నటువంటి ఆయన్ని చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ విశ్వాసాన్ని చూసినప్పుడు, ఆయనకు అనిపించింది, ఇది కాదు, ఉన్న ఆస్తి నేను అన్యాయంగా సంపాదించింది, ఇది నాది కాదు అన్న ఉద్దేశానికి ఆయన వచ్చాడు. ఉద్దేశానికి రాబట్టి ఆయన ఏమన్నాడంటే వెంటనే నేను ఈ ఆస్తులు నాకొద్దు, ఇది నాకొద్దు అన్నాడు. అనగానే నేను 4 వంతులు ఇచ్చేస్తాననగానే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను అబ్రహాము కుమారుడే. అదేంటి? ఆస్తులు ఇచ్చేస్తే అబ్రహాము కుమారుడు అవుతాడా? ఆస్తులను అన్యాయంగా తీసుకున్న వారికి 4 వంతులు ఇచ్చేస్తానన్నప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు. అలాగే ఈ ఇంటికి కూడా రక్షణ వచ్చింది అన్నాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మీరు ఆలకిస్తున్న వారు ఏది నిర్ణయించుకుంటారో ఆలోచించండి. మీ తండ్రి ఇచ్చినటువంటి ఏది ఇస్తే మీ తండ్రికి మీరు ఇష్టమనో, లేకపోతే ఏది ఇస్తే కరెక్ట్ అని మీరు నమ్ముతారో ఈ వర్తమానం చివరి వరకు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ జక్కయ్య చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు వారి గృహంలోకి వచ్చినాక, అలాగే మన జీవితంలోకి వచ్చినాక కూడా మనం చెప్పవలసినటువంటి మాట ఇది. అన్యాయంగా ఏదన్నా ఉన్నట్లయితే, అంటే ఆయన ఉంచుకోమన్న దానికన్నా ఎక్కువ ఉంచుకున్నట్లయితే అన్యాయమైనటువంటిది, అంటే ఆయన మితముగా ఉన్నటువంటి స్థితిని బట్టి, ఆయనకి అంత గొప్ప దేవుడై ఉండి ఆయనకే ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని చూసినప్పుడు, ఆయన నీకు అర్థమైనప్పుడు, ఆయన నీకు అర్థం చేసినప్పుడు, ఒక మంచి తండ్రి నీకు అర్థం చేసినప్పుడు ఈ విధమైనటువంటి రక్షణను నువ్వు ఆహ్వానిస్తావు, ఆయన మీద ఆధారపడతావు. లోకమందు ధనవంతుడిగా ఉండటానికి కోరుకున్నవాడి పరిస్థితి ఏంటో ఇక్కడ రాయబడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము. లోకంలో దేవుని యందు ధనవంతుడు కాక లోకములో ధనవంతుడు కావాలనుకున్నటువంటి, ఆస్తిపరుడు కావాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఒక సందర్భం ఇక్కడ జరుగుతుంది. ఒకడు వచ్చాడు, అంటే వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తి విషయమై చిన్న డిస్ప్యూట్ జరుగుతుంది, అంటే గొడవ జరుగుతుంది.
దానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒకడు ఒకడు వచ్చి అడుగుతున్నాడంట. 12వ అధ్యాయము 13 నుంచి ఉన్నటువంటి వచనాలు. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, నీ మీద తీర్పనిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పాను. నా సహోదరుడితో చెప్పుమంటున్నాడు. మన పిత్రార్జితాన్ని పంచిపెట్టమని చెప్పి, అంటే ఒక ఆస్తి తగాదా విషయమై మా సహోదరుడికి వచ్చి చెప్పమని చెప్తున్నాడు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరి సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అంటున్నాడు అక్కడ. దీన్ని పట్టుకుని మనము మన తండ్రి ఆస్తినిస్తే మంచోడు, ఆస్తినివ్వకపోతే మంచోడు కాదు, భూ సంబంధమైన ఆస్తినిస్తే మంచోడు లేకపోతే కాదు అన్న సంగతి మనకు అక్కడ ఆ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ వాక్యము సత్యము ఎరిగినవాడు, ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం, యేసుక్రీస్తు వారు ఆస్తి విషయమై చెప్పినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ఒక సహోదరులకి ఇద్దరికి జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాలో వచ్చి మాకు ఏం చేయమంటున్నాడు? పరిష్కరించమంటున్నాడు. నేను పరిష్కరించడానికి నన్ను ఎవరు నియమించారు అని యేసుక్రీస్తు వారు అని ఆయన ఏం చెప్తున్నాడంటే 15వ వచనం, 12వ అధ్యాయం లూకా సువార్త 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక, లోభమునకు ఆస్తులకు అవకాశం ఇవ్వక, గొడవలు పడటానికి ఆస్తుల విషయమై జాగ్రత్త పడుడి. వచ్చినటువంటి శిష్యులకే కానీ జనాలకే కానీ చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వారి జీవానికి మూలం కాదు. ఒకని కలిమి విస్తరించడం అది జీవానికి మూలం కాదు. యేసుక్రీస్తు వారు చెప్తుంది, మన నమ్ముకునే యేసుక్రీస్తు వారే ప్రతి ఆదివారం ప్రతిరోజు ఉపవాసాలుండి, నాకు కోట్లు కావాలి, సూట్లు కావాలి, మేడలు కావాలి, జనాలు కావాలి అని అడుగుతున్నావే, ఆ యేసుక్రీస్తే. కానీ ఆ యేసుక్రీస్తు వినిపించుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. అదే మీరు అడుగుతున్నారు, కానీ ఆయనే చెప్తున్నాడు, నాకు ఫలాంది కావాలి, అది కావాలి, ఈ కావాలి, భూ సంబంధమైన విషయాలు అన్నీ కూడా అడుగుతున్నారే. ఇక్కడ సహోదరులిద్దరు ఆస్తిని పంచమని అడుగుతున్నారే. ఈ విషయాలన్నీ కూడా, ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరి ఆస్తి రావటం వల్ల, ఈ అన్నదమ్ములకి ఆస్తులు రావటం వల్ల వాళ్ళు జీవించగలము అనుకుంటున్నారు వాళ్ళు. మీరు ఇటువంటి వాటికి మీరు ఎడమీయమాకండి, జాగ్రత్తగా ఉండండి. ఒకరి కలిమి విస్తరించుట వారి జీవానికి మూలం కాదది. ఆ ఆస్తిని జక్కయ్య ఏ విధంగా అయినటువంటి ఆ 4 అంతలు పనిచేశాడో, అలాగే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము చేసినటువంటి త్యాగాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అబ్రహాము ఏదైతే విశ్వాసానికి ఆధారం లేకుండా విశ్వాసం కలిగి నమ్మాడో, అలాగే ఆధారం యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, ఇంకా యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానం జరగక ముందే ఈ యొక్క జక్కయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఒక అబ్రహాము కుమారుడు కనబడుతున్నాడు. రాబోయే యేసుక్రీస్తు వారి యొక్క జరుగుతున్నటువంటి ఆయన కార్యాలు ఏంటంటే, ఆయన చేయబోతుంది ఏంటంటే, ఉపవాసం, శరీర ఉపవాసం ప్రాముఖ్యం కాదు, ఆత్మీయ ఉపవాసం ప్రాముఖ్యము అని ఆయన ఏ విధమైనటువంటి మత్తయి సువార్తలో చెప్పాడో, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పొయ్యిమాకండి అని, అలాగే ఆ మేనిఫెస్టోని, ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క అడుగు జాడలను నేర్పుతున్నాడో, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే ఆస్తుల విషయమై ఏ విధమైనటువంటి అవేర్నెస్తో ఉండాలో అన్నది ఇక్కడ రాస్తున్నాడు. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. కానీ ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఏమనుకుంటున్నారంటే,
మా పిత్రార్జితం మాకు పంచితేనే మేము బతకగలము, మా పిల్లలకు అది మేము ఇవ్వగలము, అది ఇస్తేనే మేము బ్రతుకుతామని చెప్పి వారు అంటుంటే, అలాగే సామెతల గ్రంథంలో కూడా మంచి తండ్రి తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును అన్న విషయం ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్న క్రొత్త నిబంధన విశ్వాసులైనటువంటి మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు, కాబట్టి లోభానికి మీరు ఎడమ ఇవ్వకుండా జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త పడుడి. ఈ లోకంలో అనారోగ్య సమస్య ఉంటే జాగ్రత్త పడమంటారు, అప్పుల్లో ఉంటే జాగ్రత్త పడమంటారు, లేకపోతే ఈ రకరకాల విషయాల్లో శారీరక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడమని చెప్పి పదే పదే జాగ్రత్తలు చెబుతారు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలై దేవుని రాజ్యంలో చేర్చబడినా పర్లేదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి లోభానికి ఎడమివ్వకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త అన్నది దీంట్లో చూసుకోవాలి. దుర్బోధకులు, అబద్ధ బోధకులు అబద్ధధనం కోసం విస్తారటువంటి అతిశయించడం కోసం, అబద్ధధనాన్ని సంపాదించి లోకంలో ఘనంగా బ్రతకడం కోసం, నా సంఘమే గొప్పదే, నేనే గొప్ప పాస్టర్ అని నిరూపించుకోవడం కోసం వారు చేస్తున్నటువంటి బలత్కారము, అంటే బలత్కారంగా దేవుని దగ్గర నుంచి ఆస్తులను సంపాదించుకున్నటువంటి వారు ఈ యొక్క జాగ్రత్తలు, లోక జాగ్రత్తలు వీరికి బాగా తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు ఏ విధమైనటువంటి లోపానికి ఎడమీయకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకరి కలిమి విస్తరించటం వాని జీవానికి ఎట్టి పరిస్థితుల్లో మూలం కాదది. అది కాదు, మూలం కాదు, ఆస్తి కాదు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అయితే ఒక మంచి తండ్రి ఎవరు? యెహోవా దేవుడు మన తండ్రి. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదే ఆ యేసుక్రీస్తు వారిని మనం అన్నగా, స్నేహితుడిగా, తండ్రిగా మనం భావిస్తాం. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవి, మన బైబిల్లోనే ఉన్నాయి. మనం వెంబడించే యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఇవి. ఈ ఆస్తులను విస్తరించడం వల్ల జీవానికి మూలం కాదది. కానీ నేడు దుర్బోధన ఏం చెప్తున్నాయంటే, మంచి తండ్రి మంచి చర్చి ఇస్తాడు, మంచి పొలాలు ఇస్తాడు, మంచి గృహాలు ఇస్తాడు, మంచి ఆస్తులు ఇస్తాడని చెప్పి దుర్బోధకులు దురాలోచనతోటి వారు తండ్రులను ప్రేమిస్తూ వారు భూ సంబంధమైనవి ఇచ్చిన వాటిని చూసి వారు ఆనందపడుతున్నారు. కానీ నిజమైనటువంటిది ఏదైతే ఉందో, జీవానికి మూలమైన ఉన్నది ఏమైతే ఉన్నదో అది నేను ఇస్తున్నాను. జీవాహారాన్ని నేను ఇస్తున్నాను. జీవించడానికి మీరు జీవించాలంటే ఈ విధమైనటువంటి కొట్టుకునే స్థితి రాదు మీకు. ఆస్తులు లేవండి, ఇద్దరు అన్నదమ్ములకి ఆస్తులు లేవు, ఏం లేనప్పుడు ఇంకెందుకు కొట్టుకోవటం? ఆస్తులు లేనప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఒక పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకడు ఇస్తున్నాడు, ఒకడు ఇవ్వట్లేదు. ఎప్పటికైనా ఆస్తి ఉన్నవాడి పరిస్థితి ఇదే. అన్నదమ్ములకి ఆస్తి చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య బాండింగ్ని తప్పిస్తుంది. కాబట్టి ఆస్తులను కాదు ఇవ్వాల్సింది, క్రీస్తుని ఇవ్వమని క్రీస్తు వారు స్వయాన చెప్తున్నాడు ఇక్కడ. అయితే మీ ఇష్టం అది. మీ తండ్రి ఆస్తి ఇచ్చాడని నువ్వు సంతోషిస్తున్నావా, లేకపోతే క్రీస్తుని ఇస్తున్నాడని సంతోషిస్తున్నావా అనేది కంపల్సరిగా చూడాలి. క్రీస్తుని నీకు ఇచ్చినట్లయితే ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని భూమి మీద చేశాడో, ఈ ప్రాంతంలో ఉన్నాడో, ఈ భూమి మీద మనకలాగా శరీరాన్ని ధరించి జయించి చూపించాడో, అది ఆ విశ్వాసాన్ని మనకి ఇచ్చినట్లయితే ఆనంద సంతోషాలతో తప్పిపోకుండా ఆయన రాజ్యంలో మనం ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ కలిమి విస్తరించడం కూడా అది జీవానికి మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దీని గురించి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఇద్దరు అన్నదమ్ములు విషయమై మనం చూసాము. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి ఆస్తిని పంచమన్నటువంటి ఒక యవనుడు వచ్చి అడుగుతున్నాడు. అలాగే దీని గురించి సంబంధించి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆస్తి ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆస్తిని, భూ సంబంధమైన ఆస్తులను సంపాదించుకున్న, తల్లిదండ్రులు ఇచ్చిన దేవుణ్ణి ఇవ్వకుండా, యేసుక్రీస్తు వారిని ధైర్యాన్ని ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుందో ఒక ఉపమానం చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను అనుకొని, నేనిలాగు చేతును, నా కోట్లు విప్పి
వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. నా ప్రాణమా, ఇదిగో ఇలాగ కూర్చుకొని చెప్పుదుననుకొనెను. అంటే అప్పుడు అతడు పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. మరి ఆయన ఒక ఉపమానం చెప్పాను. ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండెను. ఇంకా పండి ఉన్న భూమి దాన్ని ఇంకా ఏం చేస్తున్నాడు? సమకూర్చుకున్నటువంటి భూమిని ఒక చోట చేర్చి ఇంకా చేర్చలేదు, ఇంకా రేపొద్దున చేర్చబోతున్నాడు. ఆయన చేర్చబోతున్నటువంటి నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇక నువ్వేం చెయ్యి? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను. పంట సమృద్ధిగా పండింది. ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. సమృద్ధిగా పండింది. ఇక చూసుకొని చెబుతున్నాడు. నేడు కూడా సేవకులు చూసినట్లయితే పంట బాగా పండింది, బాగా మంచి ఆస్తులు సంపాదించి పెట్టారు. ఆ చర్చిల రూపంలో పెద్ద ఆస్తులు సంపాదించి పెట్టారు, పెద్ద పెద్ద చర్చిలు సంపాదించి పెట్టారు. ఇక నాకేమి పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది అన్న ఆలోచన అట్లా కలుగుతుంది కదా. అక్కడ అలాగే ఇక్కడ కూడా సమృద్ధి చేసుకున్న వాడి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. ఇది ఆశ్రయపట్నం అంట. ఆస్తి ధనవంతునికి మన ఆస్తి ఆశ్రయపట్టణం అంట అది. అందుకనే వీడేం చేస్తున్నాడంటే సమకూర్చాడు. అది ఎంత బాగా పండిందంటే ఆయనకు ఉన్నటువంటిది జీవితాంతం సరిపోద్ది, ఇక నీకేం పర్వాలేదు, సుఖించుము, వానలు వచ్చినా రాపోయినా ఏమైనా పర్వాలేదు, ఇంక నీకేం పర్వాలేదు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను అంటే అయితే దేవుడు వచ్చాడు. రేపు ఇవంతా గిడ్డంగిలోకి ఏర్పాటు చేసుకుని ఇక హ్యాపీగా ఈ మాటలు చెప్పి బతుకుదాము అనుకున్నాడు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారు? నీ సమృద్ధిని చూసినటువంటి శత్రువు అడుగుతున్నాడు. నీ శత్రువు అడుగుతున్నాడు. నీ సమృద్ధిని చూశాడు వాడు. నువ్వు సంపాదించినటువంటి చర్చిలే గాని, ఆస్తులే గాని, క్రీస్తును కాక ఏదైతే చేసుకున్నావో అది అడుగుతున్నాడు వాడు అడుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇచ్చేస్తావా? నేను ఇవ్వనంటే వాడు ఊరుకోడు, ఎవరినో పంపిస్తాడు, ఏదో విధంగా దాన్ని తీసుకుంటాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు అంటున్నాడు. ఈయన యేసుక్రీస్తు వారు నీ ప్రాణాన్ని తీస్తున్నానంటలేదు. నీ ఆస్తిని నేను చేస్తుందో తెలుసా? అది నీకు ఉరిగా మారుతుంది. నీ సమృద్ధి ఇంకా గిడ్డంగిలోకి వెళ్ళకముందే దాన్ని ఏం చేయాలని చూస్తున్నారు? వారు నిన్ను చంపి అది తీసుకోవాలని చూస్తున్నారు. నీ ఆస్తి లేకపోతే, ఈ సంపద లేకపోతే వారు నిన్ను అడిగేవారు కాదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇటువంటి వారిని గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. వాళ్ళు అడుగుతున్నారు కదా, నీ శత్రువు అడుగుతున్నాడు, నీ ప్రాణాలను అడుగుతున్నాడు. ఎందుకంటే అది వేరే వాళ్ళు గిడ్డంగిలో చేర్చుకుని బతుకుదామని చూస్తున్నారు. ఇదేదో బాగుంది, ఇది బాగా పండింది, ఇది బాగా పెద్దదైంది, దీన్ని ఏం చేయాలి? పట్టుకుని వెళ్ళి మనం వాడుకుందాం, మనం తీసుకుందాం అన్న శత్రువు వచ్చాడు. వాడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వీడిని చంపి అది తీసుకోవాలని. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అతను అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ ఇప్పుడు సిద్ధపరిచావు కదా, అది ఎవని వగును? కాబట్టి ధనవంతుడా, నేను చెప్పేది నువ్వు 21వ వచనం, 12వ అధ్యాయం 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, నువ్వు దేవుని యందు ధనవంతుడు కావాలి. నీవు లోక విషయంలో ధనవంతుడైతే లోకములో ఉన్నటువంటి శత్రువు ఇచ్చేది వాడే, తీసుకునేది వాడే. దేవుని మార్గంలోంచి తప్పించి తీసుకెళ్లి నరకంలో పడేసేవాడు వాడే.
నీ జీవం కావాలంటే ఏ లోభానికి ఎడమిమ్ము మాకు అని చెప్తున్నాడు 15వ వచనంలో. ఒకరి కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. ధనవంతుడు దేవుని ఎడల ధనవంతుడు కాక దేవుని ఎడల ధనవంతుడు కావాలంటే ఇక్కడ కనబడదు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండనని చెప్పాను. ఇది వివరంగా యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో 2026 సంవత్సరాల క్రితం రాస్తున్నటువంటి మాట, చెబుతున్నటువంటి మాట. ఆయన ఏదైతే తెలియజేశాడో లూకా గారు రాసి మరి చెప్తున్నాడు ఇక్కడ. ఇదే కదా చెప్పాల్సిందే. లూకా గారు ఎవరు చెప్తున్నాడు? క్రీస్తుని అంగీకరించిన వారిని, క్రీస్తు మన మార్గంలో నడిచే వారిని, మంచి తండ్రిని వెంబడిస్తున్న వారికి ఇది రాస్తున్నాడు. ఈ వాక్కుని మనకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత పాస్టర్స్గా ఉన్నటువంటి వారు, బోధకులుగా ఉన్నటువంటి వారు తెలియపరిచి దేవుని యందు ధనవంతులు కండి. ఒకరి కలిమి విస్తరించుట అది జీవానికి మూలం కాదు. రేపొద్దున అదే మిమ్మలను నరకానికి తీసుకువెళుతుంది. ఒకని ఆస్తి పిత్రార్జితము కొట్టుకోవటం వల్ల అన్నాదమ్ములు ఆస్తుల కొరకు కొట్టుకుంటారు. ఇటువంటి పరిస్థితి ఉంటాయి. ఒక ధనవంతుడు ఇదే విధంగా సమృద్ధిగా పంట పండింది, ఏం పర్వాలేదు, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. వాణ్ణి అడుగుతున్నారు. ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారయ్యా, నిన్ను చంపాలని చూస్తున్నారు. రేపు పొద్దున్న వేసేద్దాం అనుకుంటున్నావు. ఇవన్నీ ఒక గిడ్డంగిలో దాచేసి తాళం వేసేసుకుని శుభ్రంగా తిని తాగుతా కూర్చుందాం అనుకుంటున్నావు. నీకు సెక్యూరిటీ లేదు ఇక్కడ. అది నువ్వు గిడ్డంగిలోకి వెళ్ళకముందే అదేమవుతుంది, పాడైపోతుంది. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల నువ్వు ధనవంతుడవు. దానికి సంబంధించి ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూసాం కదా. 16వ అధ్యాయంలో ఇంకా వివరిస్తున్నాడు. ఇది 12వ అధ్యాయము లూకాసు వార్త. 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా చెప్తున్నాడు. నువ్వు దేవుని ఎడల ఎలా ధనవంతుడు అవ్వాలి, నువ్వు దేవుని ఎలా ధనవంతుడిగా దేవుడి ఎడల ఉండాలి, ఆస్తికర్తగా నువ్వు ఉండాలి. మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలనుగా, పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అలాగే ఇక్కడ ధనవంతుడి గురించి చెప్తున్నాడు. దేవుని యందు ధనవంతుడు కావాలి, అలా కాకుండా ఉన్నాడు. కానీ దేవుని ఎడల ధనవంతుడు అని మనం ఎలాగవ్వాలో 16వ అధ్యాయంలో ఇక్కడ వివరంగా రాస్తున్నాడు. ఆ మాట మనం చూసినట్లయితే ఇక్కడ 16వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయంలో చెప్పినది దేవుని ఎడల ధనవంతులు కండి. దేవుని ఎడల ధనవంతుడు కాకపోతే అక్కడ సమకూర్చుకున్న వాడి పరిస్థితి అవుతుంది. దేవుని ఎడల మనం ఎలా ధనవంతులు అవుతామండి? దేవుని ఎడల ధనవంతులు ఎలాగవుతాము? ఇంట్లో కూర్చుంటే అవుతామా, లేకపోతే ఏం చేయకపోతే అవుతామా, ఎలా కష్టపడాలి, ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 1వ వచనం లూకాసు వార్త. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియదు అనుకున్నాడు. లోకంలో సంపాదించుకునే ఆస్తులను సంపాదించుకునే ఒక జ్ఞాని ఉన్నాడు ఇక్కడ, గృహ నిర్వాహకుడు. ఇతన్ని తీసుకున్నాడు. ఒరే చూడండిరా, దేవుని పిల్లలుగా ఉండి నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవట్లేదు. ఒక దేవుణ్ణి నన్ను ఎరగనటువంటి వాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతను పనిలోంచి తీసేస్తాడని తెలిసినప్పుడు అతను ఏం చేశాడంటే, నేను ఇంకా కష్టపడి పని చేయలేను కాబట్టి భిక్షం కూడా ఎత్తుకోలేను, నాకు ఇప్పుడు కొంత టైం ఇచ్చాడు, లెక్క అప్పచెప్పమన్నాడు. కాబట్టి ఆల్రెడీ నేను అనేకులకు అప్పు ఇచ్చున్నాం కాబట్టి ఆ యొక్క గృహ నిర్వాహకుడు వ్యాపార విషయమే అనేకమైనటువంటి లెక్కలు ఉన్నాయి, అవన్నీ అప్పచెప్పే సమయం వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే, ఇది ఉద్యోగం పోతే అంటే దేవుణ్ణి ఎరగని వారు యథార్థంగా ఉండాలని చెప్పి
కొంతమంది ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళు నేను ఏం చేస్తున్నాడంటే ఈ ఉద్యోగం లేకపోతే నేను బతకలేను, తర్వాత అడుక్కు తినాలన్న కష్టం అవుద్ది, ఇవన్నీ భిక్షం ఎత్తుకోవాలన్న కష్టం అవుద్ది, కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఆ యజమానికి వెళ్ళాల్సినటువంటిది ఎలాగో పేరు వచ్చింది కాబట్టి నేనేం చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆయన ఆస్తినే ఇతను ఏం చేస్తున్నాడంటే ఈయన ఇంట్లో పెట్టుకుంటే ఈ ఆస్తిని మరలా ఆయన ఎంక్వైరీ అని చెప్పి అదని చెప్పి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ ఆస్తిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానని చెప్పి ఒక తెలివితేటలు చూపిస్తున్నాడని చెప్పి యేసుక్రీస్తు వారు చక్కగా వివరిస్తున్నాడు. ఇక్కడ ఈ ఆస్తిని ఎక్కడ దాస్తే బినామీ పేర్లు పెట్టామనుకో ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, బినామీ పేర్లు పెట్టేస్తే ఏమవుదు, బినామీలు అంటే బినామీలు పెట్టినా ఈయన పేరు మీద ఉంటే మాత్రం అది ఆ అధికారి ఏం చేస్తాడంటే నేరం నిరూపించబడుతుంది కాబట్టి అతను లాక్కుంటాడు. కాబట్టి బినామీల మీద పెట్టేసుకుంటున్నాడు. ఇతను ఆస్తిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడంటే బినామీల మీద పెడుతున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా బినామీలు ఉంటారు. వీళ్ళకి పాస్టర్స్ కూడా బాగా విస్తారంగా సంపాదించిన పాస్టర్స్ కూడా బినామీస్ ఉంటారు. అలాగే బినామీలుగా బాగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారంటే బినామీలు పెట్టుకుంటారు. అంటే లోకస్తులకి ఎక్కువ అలవాటు ఉంటుంది, కానీ ఈరోజు విస్తారంగా సంపాదించిన పాస్టర్స్ పరిస్థితి కూడా బినామీలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని తీసుకుంటుంది. అందుకనే వారు రకరకాల విషయాల్లో వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇదే ఆలోచిస్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందో ఆలోచించే సమయం ఉండదు వాళ్ళకి. 24 గంటలు కూర్చున్నా, దేవుడి దగ్గర కూర్చున్నా, 24 గంటల ప్రార్థన అన్నా, 40 రోజులు ఉపవాసం చేసినా, 4 రోజులు చేసినా, సంవత్సరం చేసినా వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ డబ్బుని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి, ఈ డబ్బుని ఎక్కడెక్కడ వినియోగించాలి, ఈ ఆలోచనలతోనే ఉంటారు. ఇక సమస్య లేదు, ఎందుకంటే జీవనం కోల్పోయారు వాళ్ళు. అందుకని అంటాడు జాగ్రత్తగా పడండి అంటున్నాడు ఆయన. ఎటువంటి లోపానికి ఎడమేయమాకండి అంటున్నాడు 12వ అధ్యాయం 15వ వచనంలో, 14 వచనం 15 వచనాల్లో. ఒకరిని కలిమి విస్తరించడం వారి జీవానికి మూలం కాదది. కాబట్టి అవేర్నెస్తో ఉండండి, జాగ్రత్త పడండి, డబ్బును పెంచుకోమాకండి, మీ చేతిలో పెట్టుకోమాకండి. ఆ ధనాన్ని మీరేం చేయాలి, దేవుని ఎడుల ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. ఈ యొక్క 16 అధ్యాయం చెప్పబడుతున్న లోకసువార్త 16 అధ్యాయం చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క స్టీవార్ట్ గృహ నిర్వాహకుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఎలా ఉందో అన్యుడైనటువంటి వాడు చేస్తున్నటువంటిది. వీడు పని చేయలేనని చెప్పేసి తన యజమాని దగ్గర ఉన్నటువంటి ఈయన అప్పులు ఉన్న వాళ్ళందరినీ కూడా బినామీలందరినీ కూడా పెట్టుకుని ఈయన ఏదైతే ఆ ఆస్తి ఉందో ఆ ఆస్తి వాళ్ళ మీద పెడుతున్నాడు. రేపొద్దున వాళ్ళు నువ్వు ఇవ్వలేదన్నా కూడా వీడు చేసేది ఏమి ఉండదు. ఆస్తి ఇప్పుడు డాక్యుమెంట్ ఉందండి, రాసేసి మొత్తం వాళ్ళ చేతికి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు కొనుక్కున్నట్టే. అది ఒక అప్పు ఉందండి, ₹1,00,000 అప్పు ఉంది వాళ్ళ యజమానుడికి. ఆ ₹1,00,000 అప్పులో 50,000 ఇచ్చేసి 50,000 వచ్చిందని చెప్పి ఇచ్చేసాడు అనుకో. ₹1,00,000 50,000 వచ్చింది, ఇదిగో 50,000 నేను ఇవ్వాలి, ఇచ్చేసాడు, నేను యాక్సెప్ట్ చేశానని చెప్పి ఇంకా గృహ నిర్వాహక ఆ పనిలో నుంచి ఇంకా తీసివేయబడలేదు కాబట్టి ఆ పొజిషన్లోనే ఉన్నాడు కాబట్టి 50,000 పర్లేదులే తీసేసాను అని చెప్పేయచ్చు. ఆ 50,000 నీకు తీసినందుకు నాకు 25,000 ఎవరా అని వచ్చిన, సరే నీ 25 ఇస్తారు, నాకు కుదిరిద్ది కదా అని చెప్పి వీళ్ళిద్దరికి బాండింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది వాడు ఆ 25 కూడా ఇస్తాడా అంటే వాడి చేతిలోనే ఉంటుంది, వాడు ఇస్తే తీసుకుంటాడు వీడు. కానీ వీడి నమ్మకం ఏంటి, వాడు నాకు ఇస్తాడు అని నమ్ముతున్నాడు. కానీ క్రైస్తవుడు నమ్ముతున్నాడా, నమ్మట్లా. ఈ లోకంలో ఏం కావాలనుకుంటున్నాడు, ధనవంతుడు కావాలనుకుంటున్నాడు, మంచి తండ్రిగా బతకాలనుకుంటున్నాడు, మంచి తండ్రిగా తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడు కదా అని చెప్పి సామెతలో చెప్తున్నాడు కదా అని చెప్పి తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటిగానే చెప్పాడు, మీరు మొదటిగా చేయాల్సింది ఏంటంటే లోపానికి, ఎటువంటి లోపానికి ఎడమేమాకండి. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు, వాడి ప్రాణం పోతుంది, అది తీస్తుంది, అది ఉరిపట్టుకు సస్తారు అని చెప్తున్నాడు ఆయన. ధనాశ సమస్త కీడులకు మూలం అని చెప్తాడు తిమోతి గారికి రాస్తూ. మొదటి 6:10 తిమోతి గారు రాస్తూ మొదటి పత్రిక 6:10 రాస్తాడు. అది లోకంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తులై ఉండుడని ఏప్రిల్ 13:5 రాస్తాడు. లోకంలో మీరు ధనాన్ని సంపాదించుకోమాకండి, ఇక్కడ దొంగలు కన్నమేస్తారు, చిమ్మట కొడుతుంది అని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాస్తాడు. ఆస్తులు వద్దు అని చెప్పింది బైబిలు. ఆస్తులు కూర్చుతుంది క్రైస్తవ పాస్టర్స్ తల్లిదండ్రులు, సమకూర్చి పెట్టుకుంటున్నారు. ఇది మీకు శాపము. మీరు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి ఇతను ఎదుటి వారిని నమ్ముతున్నాడు. అలాగే మీరు కూడా ఆ విధంగా నమ్మండి.
మీకు ఇవ్వబడినటువంటిది మీకు మంచిగానే ఇచ్చాడు దేవుడు. మంచిగా ఇచ్చిన దాంట్లో నుంచి రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు నువ్వు అది ఈ వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే, నువ్వు మురగబెట్టుకోకుండా ఒకరికొకరు సహాయ సహకారాలతో ముందుకు సాగినట్లయితే సహోదర ప్రేమ చూపిన వారు అవుతారన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు స్వయాన వచ్చి సహోదర ప్రేమ ఏ విధంగా చూపించాలి, సహోదరుడికి సత్యం చెప్పాలి, ఇది ఏ మార్గాన్ని చూపించాలి, ఈ సత్య మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించాలి, కానీ అందరి భారాలు తీర్చాలి, కానీ మనం ఎవరికి భారంగా ఉండకూడదు. మనకు ఒకరి సహాయం చేయాలని మనం కూర్చోకూడదు. ఒకరి సహాయం మనం చేసే స్థానంలో ఉండాలని ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా నాకు సహాయం కావాలని చెప్పి ఇంకోళ్ళ దగ్గర విదురు చూడటం కాదు. ఒకరి భారం ఒకరికి భరించండి, ఎవరికి భారంగా ఉండకండి అని వాక్యాలు చెబుతున్నాయి. ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఏ విధమైనటువంటి విధంగా మనం దేవుని ఎడల ధనవంతులు కావాలో మనకు బైబిల్ తెలియజేస్తుంది. అందుకే రాస్తున్నాడు ఇక్కడ. అయితే తన పనిలోంచి తీసేస్తే తన పరిస్థితి ఏంటో అని రాస్తూ లూకా సువార్త 16వ అధ్యాయంలో 5వ వచనం తర్వాత మాట చూస్తాం. తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిచి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులు కొమ్మని వానితో చెప్పాను. 50 మణుగులను రాసుకో. ఇవ్వవలసింది ఎంత? ఎన్ని మణుగులు? 100. ఇక్కడ ఎంత అడుగుతున్నాడు? 50 మణుగులు. అంటే 50 మణుగులు ఏం చేశాడు? ఆ యొక్క రుణస్థుడిని, తన యజమానుడికి ఉన్నటువంటి రుణస్థుడికి ఒక 50 మణుగుల నూనెని ఏం చేస్తున్నాడు? నువ్వు ఇవ్వనవసరం లేదులే అన్నాడు. దానికి అతను ఏమన్నాడంటే, ఇతనికి అధికారం ఇంకా ఉంది, ఇంకా ఉద్యోగం నుంచి తీసేయలా. ఇక్కడ 50 మణుగులు మిగిలింది. 100 కోట్లు అనుకుందామండి. 50 కోట్లు ఆయనకి ఇచ్చాడు. 50 కోట్లు అక్కడ ఉంది ఇక్కడికి. తర్వాత రాసుకోమని చెప్పాడు. తర్వాత ఇంకో అతను ఉన్నాడు. వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని తన మరి ఒకని అడుగగా, వాడు 100 తూములు గోధుమలను అని చెప్పినప్పుడు, వాడు నీవు నీ చీటి తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. ఇతను 100 తూములు గోధుమలు అంటే 80 రాసుకో, అంటే ఒక 20 కోట్లు, అంటే 100 కోట్లలో 80 కోట్లు రాసుకో, అది ఇచ్చేద్దాం. 20 కోట్లు అంటే దగ్గరగా ఇక్కడ ఒక 50లో 25, అదొక 20లో 10, అంటే దగ్గరగా ఈయనకి 35 కోట్లు రూపాయలు ఈయన జీవానికి చాలు ఇంకా బతకటానికి. కానీ 35 కోట్లు ఎక్కడున్నాయి? ఇద్దరి దగ్గర ఉన్నాయి. వాళ్ళిద్దరి దగ్గర ఏమున్నాయి? రైట్స్. మొత్తం రైట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చింది ఎంత? 70 కోట్లు. ఇద్దరికి ఇచ్చింది 70 కోట్లు. ఈయనకి 35 కోట్లు రావాలి. 35 కోట్లు వాళ్ళు ఇస్తారా ఇవరా అంటే, వాడు నమ్మాడు, ఇచ్చాడు. ఆ గృహ నిర్వాహకుడు నమ్మాడు, ఇచ్చాడు. వీళ్ళు నన్ను పోషిస్తారు, నేను వీళ్ళకి ఇవ్వటం వల్ల నన్ను పోషిస్తారని నమ్మాడు. అయితే మీరు వినండి, క్రైస్తవుడా విను, సో కాల్డ్ పాస్టర్స్ వినండి, మీరు మీ విశ్వాసాలను నమ్ముతున్నారా? అబద్ధధనాన్ని ఇచ్చే దమ్ము మీకుందా? వదిలేసే దమ్ము ఉందా? యేసుక్రీస్తు వారి మాట వినే ప్రేమ ఉందా? యేసుక్రీస్తు వారు చెప్పే మాటను అనుసరించే ధైర్యం ఉందా? దూరదృష్టి ఉందా? ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? ఆయనకి దూరదృష్టి కనబడుతుంది. అన్యుడు దూరదృష్టి కనబడుతుంది. రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలిసింది. కానీ నేనేం చేస్తానంటే ఇంకో చాట ఇన్వెస్ట్ చేస్తా. ఆ ఇన్వెస్ట్ మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు నన్ను పోషిస్తారు, వాళ్ళు ఇస్తారు అని వాడుకుంది. కానీ యేసుక్రీస్తు వారు, మీరు లోభమునకు ఎడమీయకుడి, ఒకటి జీవం విస్తరించడం వారి జీవానికి మూలం కాదు. మీరు మీ సహోదరుల ఎడల ఈ విధమైనటువంటి విషయాన్నే మీకు కలిగినప్పుడు ఇవ్వండి అంటున్నాడు. మీరు వాళ్ళ మీద పెడితే నేను ఇస్తానంటున్నాడు. ఈయన పెట్టింది ఎక్కడ? అన్యుల మీద. ఇద్దరు వాళ్ళ మీద పెట్టాడు. మనం ఎవరి మీద పెడుతున్నామంటే, మనం ఇస్తున్న వాళ్ళ పేరు మీద పెడతలేదు, ఆయన మనకిస్తాడంట. వాళ్ళు ఇచ్చింది అబద్ధధనం, మనం పనిచేస్తుంది అబద్ధధనం, కానీ సత్యమైన ధనం ఇస్తానంటున్నాడు. వాడు అబద్ధధనాన్ని ఆ విధంగా చేయటానికి నేర్చుకున్నాడు. మీరెందుకని
సత్యమైన ధనం ఇవ్వండి, అబద్ధమైన ధనం ఇవ్వండి, సత్యమైన ధనం నేను ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మంచి వాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అని 13వ అధ్యాయం 22వ వచనం సామెతల గ్రంథంలో ఏదైతే చెప్పబడుతుందో ఆ మాట ప్రకారం మీ తండ్రి ఎవరో చూడండి, మీ తండ్రి ఎవరో చూడండి. మనకు చెప్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు వినండి. ఆస్తులు మీకు మీ జీవానికి మూలం కాదు, ప్రాణాన్ని తీస్తుంది. లోక ఆస్తులు మిమ్మల్ని సంపుతాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా చేసుకోండి. ఒక అన్యుడుకున్నటువంటి తెలివితేటలు కూడా మీకు కనబడుతున్నాయి కూడా చూడట్లేదు. నా దగ్గర పెడుతున్నారు మీరు. ఇప్పుడు ఈయన పెడుతుంది మనుషుల దగ్గర, మనుషులు నమ్ముతున్నాడు. నా దగ్గర పెడుతున్నారు మీరు, నా మాట విని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చావు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకోకు అంటాడు బైబిల్లో. వాళ్ళకి ఇచ్చినందుకు నేను ఇస్తా. అందుకని అంటాడు లూకాసు వార్తలో కూడా రాస్తాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు లూకాసు వార్తలో. నేను మీ ఇంటికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను, అడిగాను, నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా, నువ్వెప్పుడు ఇచ్చావు, నీ దగ్గర నువ్వు అడిగితే మేము ఇచ్చేవడం కదా అంటే, నేను వేరే వాళ్ళ ద్వారా వచ్చినా మీరు ఇవ్వలేదు, మీరు ఇచ్చారు కాబట్టి నా రాజ్యంలో రండి అని చెప్తున్నాడు. లూకాసు వార్తలో రాయబడుతుంది ఇక్కడ చివరిలో మాటల్లో, మా అధ్యాయంలో. నీతిమంతులారా రండి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఇతను ఏం చేశాడంటే మనుషుల మీద పెట్టాడు, మనం దేవుని మీద పెట్టేవాళ్ళం క్రైస్తవుడు. ఈయన మంచి తండ్రి అవుతాడు. ఈ లోక తండ్రి ఆస్తులు ఇచ్చిన తండ్రిని గౌరవించేవాళ్లే. ఆస్తులు ఇస్తే ఆ తండ్రికి ఇచ్చే గౌరవం అలా ఇలా కాదు. కానీ తర్వాత మీరు కొట్టు సస్తారా అన్నదమ్ములుగా ఉండి, ఒకడికొకడు నాకెంత వచ్చింది, నాకు అంత రావాలి, ఇంత రావాలి. రేపు పంచాయతీలు జరుగుతాయి. ఇప్పుడు అనేక పంచాయతీలు సంఘ కాపర్ల కుటుంబాలే జరుగుతున్నాయి. కొట్టుకుంటున్నారు. అన్న ఒక ఊరు, తమ్ముడు ఒక ఊరు పంచుకుంటున్నారు. నాకు ఎక్కువ రాలేదని చెప్పి నీకు ఎక్కువ వచ్చింది, నీకు అంత ఎక్కువ ఉంది, నీకు ఎక్కువ ఉంది, నాకు లేదు అని కొట్టుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు తీసుకొస్తుంది అది. తండ్రిగా మంచి తండ్రి అయితే ఏం చేస్తాడంటే క్రీస్తునిస్తాడు. ఆ మంచి తండ్రి క్రీస్తు మీద ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు. తన పిల్లల కోసం నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను, రేపొద్దున నేను ఉండనప్పుడు నా పిల్లలకి నా దేవుడు పంపిస్తాడు, ఇస్తాడన్న విశ్వాసంతో ఇచ్చేవాడే మంచి తండ్రి అని ఇక్కడ రాస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, దేవుని ఎడల ధనవంతులు కండి తండ్రులారా, దేవుని ఎడల ధనవంతులు కండి, లోకమెడల కాదు. లోకమెడల ఆస్తులు సంపాదించుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటో రాస్తున్నాడు. 8వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే ఇక్కడ కింద ఫుట్ నోట్లో రాయబడుతుంది వెలుగు కుమారులు. ఇది లోక కుమారులు ఉన్నారు, లోక సంబంధులు ఉన్నారు, ఈ యుగపు కుమారులు. 2 రకాలు ఉన్నారు ఇక్కడ. ఈ యుగపు కుమారులకు ఉన్నటువంటి తెలివి దేవుని కుమారులు, వెలుగు కుమారులకు లేదు. వెలుగు కుమారులు అంటే యేసుక్రీస్తు వారిని వెలుగు ఉన్న ఆయన వెంబడించేవాడు వెలుగు కుమారుడు అవుతాడు. ఈ యుగపు కుమారుని చీకటిని వెంబడించే వాళ్ళు చక్కగా ఉన్నారు, కానీ వెలుగును వెంబడించే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. పిరికోళ్ళలాగా పిల్లలకి ఆస్తులు ఉండాలని చెప్పి పాస్టర్సే, వెలుగు సంబంధాలు అంటే వాళ్లే, విశ్వాసులే, వాళ్లే ఆస్తులను పిల్లలకు సమకూర్చి పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి దశంభాగాలు ఇవ్వకుండా, దేవునికి ఏమి ఇవ్వకుండా ఉంచిన వాళ్ళ పరిస్థితి ఇది. చీకటి కుమారులు వాళ్ళు. కోల్గేట్ ఉన్న అతను, కోల్గేట్ కంపెనీ అతను 10%తో ఆయన దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టాడు. చివరికి 10% ఆయన ఉంచుకున్నాడు. 90% ఆయన దశంభాగాన్ని ఇచ్చేశాడు. ఈరోజు కోట్లు సంపాదించినటువంటి పాస్టర్స్ ఈ రోజు కూడా ఇచ్చేది 10% కోల్గేట్ కంపెనీ వాడు 90% ఇచ్చి 10% ఆయన దగ్గర ఉంచుకుంటున్నాడు. కానీ నేడు పాస్టర్స్ 90% ఇంకా ఉంచుకొని 10% ఇస్తున్నారు. మేము నమ్మకస్తులు అంటున్నారు. మళ్ళీ పైగా కోల్గేట్ కంపెనీ ఆయన పాస్టర్ కాదు, బిలీవర్. చాలు నాకన్నాడు, పాస్టర్స్ సరిపోదు, ఇది ఆశ్రయ పట్టణముగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు.
ఆ, ఆస్తి ఆయనకి ఆశ్రయ పట్టణంగా చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఎత్తైన ప్రాకారము, చాలా ఎత్తైన ప్రాకారం వాళ్ళకి ఆస్తి. కానీ కోల్గేట్ కంపెనీ ఆయన చేసినటువంటి ఈ త్యాగాన్ని చెప్పరు. రకరకాల దేశంలో ప్రపంచంలో జరిగే అన్ని చెబుతారు. వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలే. ఎటు చూసినా ఎలా చూసినా వీళ్ళ దగ్గరికి డబ్బులు రావాల్సిందే. ఎటు తిరిగి వచ్చినా సరే, ఎటైనా సరే వీళ్ళ వైపు డబ్బు తిరగాల్సిందే. వీళ్ళ దగ్గర నుంచి ఎటు వెళ్ళదు. వీళ్ళ నమ్మకస్తులు. వారు ఫీల్ అయిపోతూ ఉంటారు, మేమే నమ్మకస్తులు అని. నమ్మకంగా 100% వచ్చిన దాంట్లో 90% ఇచ్చేసిన వాడు కోల్గేట్ కంపెనీ వాడు. ఈరోజు అనేకమైన కంపెనీలు వచ్చినాయి, కానీ కోల్గేట్ కంపెనీకి ఎప్పటికీ కూడా ఆయనకి జీవం ఉంది, మనుగడలో ఉంది. అనేక కంపెనీలు పోయినాయి. టూత్పేస్ట్లే కాదు అనేక రకాలైనటువంటి ఉన్నాయి సామాగ్రిలు, చాలా వెళ్ళిపోయినాయి, కనబడట్లేదు. సర్ప్స్ సంబంధించినవి కానీ, సోప్స్ సంబంధించినవి కానీ, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా గృహంలో వాడుకునేవి అన్నీ కూడా. ఏ కంపెనీ వాళ్ళు, చాలా కంపెనీలు లేచిపోయినాయి, కానీ కోల్గేట్ ఈ రోజు కూడా ఉంది. 10% ఆయన తీసుకుంటున్నాడు. ఇది నాకు ఎప్పుడు చెప్పారంటే, నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న 89వ సంవత్సరంలోనే జోసెఫ్ మురాలా గారు అని ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పిన మాట నేను ఆయన రాసిన పుస్తకంలో చదివాను. అది 1989లో. అయితే ఇప్పుడున్నటువంటి పాస్టర్స్ 90% వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పటికి కూడా ఇచ్చేది 10%. మొత్తం ఆస్తులను ఇచ్చేయాలి అని యేసుక్రీస్తు వారు చెబుతుంటే, ఇన్వెస్ట్ చేయండి, మీ ఇంట్లో పెట్టుకుని కూర్చోమాకండి, మీ ఆస్తులుగా పొలాలుగా పనికిరాని చోట పెట్టుకోమాకండి, ఇళ్ళకి పెట్టుకోమాకండి, ఎక్కడెక్కడో మా సొంత ఊర్లో కొనుక్కుంటాం అని చెప్పి ఆ ఊర్లోకి వెళ్ళి ఈ ఊర్లోకి వెళ్ళి కొనుక్కోమాకండి. ఇక్కడే పెట్టండి, ఎక్కడికెక్కడికో ట్రాన్స్ఫర్ చేయకండి, ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేయమాకండి. పక్కన ఉన్న వాళ్ళని చూడండి. నిన్ను వలే నీ పొరుగు వాడిని అన్నాడు, కానీ నీ పొరుగు దేశంలో అయితే ఇంకో దేశంలో కాదు. పొరుగువాడి దగ్గర నుంచి ఇతర దేశాలకు కూడా ఓపికంటే అంత చేయమని చెప్పి, ఇన్వెస్ట్ చేయమని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆస్తి ఉంటే నీకు ఆస్తి ఇస్తే, భూలోక తండ్రి ఆస్తి ఇస్తే వాళ్ళ కుమారులు కొట్టుకు చస్తారు చివరికి. కాబట్టి దేవుని యందు మీరు ఆస్తిపరులు కండి. వెలుగు సంబంధులు, వెలుగు కుమారులైతే మీరేం చేస్తారంటే సత్యంలో నడుస్తారు. చీకటి కుమారులను చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్లి బబులోనీలకు అప్పచెప్పాడు, అష్షూరీయులకు అప్పచెప్పాడు. వీళ్ళకన్నా ఘోరాల వాళ్ళు, వీళ్ళకన్నా ఘోరస్తులే, వీళ్ళకన్నా ఘోరంగా చేసిన వాళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టాడు. చూడండి రా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐక్యత, మీరేంట్రా అని నేర్చుకుని. నేను చెప్పిన వాక్యం నా మాట వినట్లేదు, లోకస్తులు ఎలా ఉన్నారో చూడని చెప్పి అషూరీలనే కానీ, బబులోనీలే కానీ, మాదీయ పార్శికులకే కానీ వీడిని అప్పచెప్పినప్పుడు, ఈరోజు కూడా ఇశ్రాయేల్ ప్రజలను అన్ని జనులకు అప్పచెప్పాడు. మరలా చూడు, వారు ఇవ్వపోయినా ఆరాధిస్తున్నారు. వాళ్ళు మీకు ఇచ్చా. ఈరోజు అదే రాస్తాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు అప్పచెప్పాడు. 14వ అధ్యాయంలో అది మనకు రాయబడుతుంది. 14వ అధ్యాయం 20 చూసినట్లయితే 20 నుంచి, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగాను ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. ఈ యూదా ప్రజలు అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను, మనమే ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. ఇవి రాస్తున్నాడు యెషయా గ్రంథం 16లో, అలాగే ఇర్మియా గ్రంథం 5:15, అలాగే ద్వితీయోపదేశకాండంలోనే ముందే చెప్పాడు 28:49. ఇప్పుడు అన్యజనులకి అప్పచెప్పబడ్డారు వాళ్ళు, యూదులు. అన్యజనులు ఏం చేస్తారంట, ఆయన్ని అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనా వారు నా మాట వినకపోదురు. ఇప్పుడు అప్పచెపితే
యూదులు చూసారా, ప్రపంచం మొత్తం మీద అన్ని కనిపెట్టారు, జ్ఞానవంతులు, వాళ్ళు లోకంలో యుద్ధాలు చేసినా ఏం చేసినా గొప్పవారని చెప్పి పొగుడుతున్నారు. అరే ఆ యూదులు ఇంకా బుద్ధి రాలేదు, మీరన్నా బుద్ధి చెప్పడానికి నేను చెప్పిన మాట వినండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. మీకు ఇవ్వలేదు, ఇవ్వనోడు ఎట్టా ఉంటాడో చూపిస్తాను రా, మీరు ఉండండి రా అంటే, లేదు దేవుడు మంచోడు, మన ఆస్తికర్తలుగా చేశాడు, ఆయన శ్రమ తీసుకున్నాడు అంటే, మా నాన్న కష్టపడ్డాడు, మా నాన్న మా అమ్మ కష్టపడ్డారు, బోల్డ్ డబ్బు సంపాదించి పెట్టారు, వాళ్లే కష్టం అయిపోయింది, ఇక మేము కష్టపడిన అవసరంలా, ఈ లోకంలో చెప్పే మాట. దేవుడు చెప్తుంది ఏంటి, కష్టపడంటరా అంటున్నాడు. కానీ కష్టపడ్డారు, అయిపోయింది, ఇక మేము కష్టపడటానికి వీల్లేదు, ఇక మా అమ్మ నాన్న మాకు సంపాదించి పెట్టారు, మంచి తండ్రి పిల్లలకు ఆస్తికర్తలు, ఎంత ఆనందమో, అది ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అదే యేసుక్రీస్తు వారిని ఇచ్చారు, డబ్బు లేదురా అంటే రావు, దుఃఖం, ఈ మంచి తండ్రి కాదు అని తీర్పు తీరుస్తున్నారు వీళ్ళు తీర్పు తెచ్చేది ఏంటంటే, మంచి తండ్రి అయితే ఆస్తి ఇవ్వడు, చెడు తండ్రి అయితే ఆస్తి ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మంచి తండ్రి కాబట్టి భూలోకి ఆశలు ఇచ్చాడు అంటారు. కానీ క్రీస్తుని వాలి, సంఘ కాపరే క్రీస్తుని ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు పిల్లలకి? తండ్రిగా నువ్వు పాస్టర్గా ఉండే సుఖం ఏంటి, ఉపయోగం ఏంటి? నీ పిల్లలకి క్రీస్తుని ఇవ్వకపోతే, ఈ యొక్క దేవుని ఎడల ధనవంతులుగా చేయకపోతే, ఈ లోకంలో ధనవంతులుగా చేస్తే ఏమవుతుందో రాస్తున్నాడుగా, ఇక్కడ తెలియజేస్తున్నాడుగా. మన దేవుడేగా, మనతో పాటు ఉన్నాడు, మన బైబిలేగా ఇది, ఇంకో బైబిల్ ఏం కాదుగా. ఈ బైబిల్ చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు, వెలుగు కుమారులు ఎవరో చీకటి కుమారులు ఎలాగుంటారో చూడండి రా, వాళ్ళని చూసి నేర్చుకుంటారా అని చెప్తుంటే, మిమ్మల్ని తీర్పు తీర్చడానికి, వాళ్ళని యూదుల మీద తీర్పు తీర్చడానికి మిమ్మల్ని పెట్టానరా, అన్య భాషలో మాట్లాడే మీతో వాళ్ళకి బుద్ధి తీసుకొద్దామని పెడితే మీరే బుద్ధిహీనులు అయిపోతున్నారేంటి? నేను చెప్పింది అర్థం కావట్లేదా అని చెప్తున్నాడు ఆయన. అందుకని 9వ వచనంలో అంటాడు, 16వ అధ్యాయం 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. వాడు ఎలాగైతే లోక సంబంధం ఉన్నాడో, వాడులాగా అన్యాయపు సిరిలో స్నేహితులు సంపాదించుకున్నాడో. ఎందుకంటే ఆ సిరి ఏం చేస్తుంది, మిమ్ములను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసాలను మిమ్మును చేర్చుకుందని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఈ అన్యాయపు సిరి ద్వారా మీరు ఏం చేయండి, స్నేహితులను సంపాదించుకోండి. ఇది అన్యాయపు సిరి, మీరు ఇచ్చేసేయండి. వాడు ఏదో విధంగా ఇచ్చేసాడు కదా, మీ దగ్గర ఉన్న దాన్ని మీరు ఇచ్చేసేయండి. జక్క ఇచ్చేసాడు కదా, అలాగే ఇచ్చేసేయండి. ఇచ్చేసినప్పుడు మీరు ఏమవుతారు, స్నేహితులను సంపాదించుకోండి. స్నేహితులు కూడా సంపాదించుకుంటారు, విశ్వాసాలు కూడా సంపాదించుకుంటారు. ఇప్పుడు 50 మణుగులు 100 మణుగులోడు 50 మణుగులు తీసినప్పుడు 50 కోట్లు మిగిలిపోయింది, ఇంకో 25 కోట్లు వీడి వల్ల కలిసి వచ్చిందని చెప్పి వాడు స్నేహితుడైపోయాడు. 20 కోట్లు 10 కోట్లు తీసుకున్నవాడు వాడు స్నేహితుడైపోయాడు. అలాగే వీళ్ళ స్నేహం అయిపోయింది. ఎందుకని, వాడేం చేస్తున్నాడు, నాకు 25 కోట్లు మిగిల్చాడు కదా అని 25 కోట్లు వాడికి ఇస్తున్నాడు, 10 కోట్లు వాడు 10 కోట్లు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే కట్టసి చేస్తున్నాడు. అది దాన్ని అన్యాయపు సిరి అయినా సరే వాడు ఏం చేస్తున్నాడంటే, నమ్మకంగా ఈ లోకంలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ అన్యాయపు సిరి మనం ఇచ్చినప్పుడు, మన దగ్గర ఉన్న దాన్ని ఇచ్చినప్పుడు వారు మనల్ని చేర్చుకుంటారన్న విశ్వాసాన్ని మీరు కలిగి అన్యాయపు సిరిని వదిలేయండి అని చెప్పి మనకు చెప్తున్నటువంటి మాట ఇది. అన్యాయపు సిరిది, అబద్ధధనము వదిలేసి మీరు ఆ విధంగా చెయ్యండి అని చెప్తున్నాడు. మరి పాస్టర్స్ ఈరోజు ఆస్తులు ఇచ్చి వెళ్తున్నారు, ఆస్తులు సంపాదించి పెడుతున్నారు, పొలాలు ఇస్తున్నారు, ఇళ్ళు ఇస్తున్నారు, తర్వాత రకరకాలుగా చేసి వాళ్ళకి బాండ్స్, సెక్యూరిటీ అన్ని ఏర్పాట్లు చేసి వెడుతున్నారు. ఏంటిది అర్థం? మీరు స్నేహితులను సంపాదించుకోవట్లేదు, ఆత్మలు సంపాదించుకోవట్లేదు. మీరు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యాపారాన్ని ఇచ్చి వెళుతున్నారు. ఇంకా సంపాదించుకోండి, ఇంకా సంపాదించండి అని చెప్పి ఇంకా కట్టుకోండి. నేను ఒక మార్గాన్ని చూపించాను కదా, డబ్బులు సంపాదించే మార్గాన్ని, నేను ఎట్లా దాచేలానో మీరు కూడా మీ పిల్లలు దాయండి, పిల్లలకు ఆస్తికర్తలు చేయండి అని చెప్పి వెళ్తున్నాడు. అయితే పాపాత్ముల ఆస్తి అవుతుందంట, నీతిమంతులకు ఉంచబడుతుందంట. దేవుని ఎడల ధనవంతుడు అయ్యేవాడి గురించి ఆయన చెప్తున్నాడు. పాపాత్ములైతే ఏ విధమైనటువంటి లోకాన్ని సంపాదించి పెట్టుకుంటారో అది నీతిమంతులకు నేను ఇస్తానంటున్నాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 1 తలాంతు ఉన్నవాడు పని చేయలా, కానీ 5 తలాంతులకి చేసిన పనికి 5 తలాంతులు ఇచ్చాడు. మరి 2 వాడికి 2 ఇచ్చాడు. 1 తీసిన వాడిని ఏం చేశాడంటే తీసి నరకంలో పడేశాడు.
వాడిని తిరస్కరించాడు. 5కి 5 వచ్చినాయి. 5కి 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? పాపాత్ముల ఆస్తి నీతిమంతుడికి ఏర్పాటు చేశాడు ఆయన. పాపాత్ముల ఆస్తి ఇంకా అదనంగా కలిసి వచ్చింది. అంటే ఆయన చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేసినందుకు, భూమి మీద స్నేహితులను సంపాదించుకున్నందుకు, ఆత్మలను సంపాదించుకున్నందుకు, వారి అక్కర్ల అవసరాలు తీర్చినందుకు రాస్తాడు కదా పౌలు గారు. ఆయన వారి దగ్గర ఉన్న స్థిరాస్తులన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు తీసుకుని మేము అపోస్తులం కదా అని చెప్పి వారి దగ్గర పెట్టుకోవాలా. అక్కర గల వారికి పంచారు. అందరూ ఏకమంగా కలిసి దేవుని ఆరాధించారు. ఎవరి అవసరాలు అక్కర్లు ఉన్నాయో వారికి తీర్చారు. ఇది కదా బైబిల్ చెప్తుంది. నువ్వు ఆస్తికర్తలైపో, దేవుడు ఆస్తికర్తలుగా చేస్తున్నాడు అంటున్నారు. మా తండ్రి గారు మాకు ఇచ్చారు, మా కుటుంబం మాకు ఇచ్చింది, మీకు కూడా అలాగే ఇవ్వాలి, తండ్రి ఇవ్వండి, తండ్రి తల్లిదండ్రులు ఇవ్వండి అని చెప్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆస్తిని దగ్గర ఉంటే కొట్టుకు సస్తారా అన్నదమ్ములు, ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే అది డేంజర్, అది మీకు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఎప్పుడు అడుగుతుందో తెలియదు, అది ఇచ్చేయమంటది. అది లోకం అయితే నేను ప్రాణం తెస్తుంది. అందుకనే దేవుడు ముందే ఇచ్చేయమంటున్నాడు. ఇవ్వకముందు ఆయన ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేయండి, లేనప్పుడు అది లోకమే తీసుకుంటుంది. పాపాత్మల ఆస్తి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, 12వ అధ్యాయంలో చూసాం కదా, ఒక ధనవంతుడు సంపాదించినంత రేపు అది ఎవరికి అవుతుంది? అదే నీతిమంతులకు అవుతుంది. కాబట్టి నీతిమంతులకి అది చేర్చబడుతుంది అని ఆయన వివరంగా రాస్తున్నటువంటి మాటలు మనం చూడగలం. ఇక్కడ మిక్కిలి 10వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. మిక్కిలి కొంచెం, నువ్వు 1,00,000 కోట్లు ఉన్నా అది మిక్కిలి కొంచెము. భూ ప్రపంచం మొత్తం నీ చేతిలో ఉన్నా అది మిక్కిలి కొంచెము. అలాంటి మిక్కిలి కొంచెములోనే నమ్మకంగా అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. ఈ అబద్ధధనానికే ఇంత నమ్మక ద్రోహం చేస్తే, ఇవ్వకుండా అది ఉండదురా, మన దగ్గర ఉండదురా, పోయేదిరా అని చెప్పినా దాన్నే దాచుకుంటున్నాడంటే ఆయన ఎక్కువలో కూడా అన్యాయంగా ఉండును. ఎక్కువ అయినటువంటిది శ్రేష్టమైనటువంటిది అదే రాస్తాడు ఇక్కడ 11వ వచనంలో. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును? ఎక్కువైనది గొప్పది. అటువంటిది సత్యమైన ధనము నీకు ఎవడిస్తాడు? దేవునిడల ధనవంతుడుగా కాకుండా లోకమెడల ధనవంతుడైపోతే, మిక్కిలి కొంచెములోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే, 1,00,000 కోట్లలో నమ్మకంగా ఉండకపోతే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడు. ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. మిక్కిలి కొంచెం దాంట్లో అన్యాయంగా ఉన్నావంటే ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటావు. అందుకని అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవరు వస్తుంది, ఎవరు చేస్తారు, నీకు ఇస్తారు. మన క్రైస్తవ జీవితం ఏంటంటే, సత్యమైన ధనం కోసం ఎదిలే వాళ్ళము. ఇది అబద్ధ ధనము, తాత్కాలికమైనటువంటి పోషణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నదే. కానీ మీరు ఎత్తైన ప్రాకారముగానో లేకపోతే కట్టుకోవాలని చూస్తే, ఆశ్రయపూర్వంగానో ఎత్తైన ప్రాకారంగా ధనాన్ని కూర్చుకోవాలని చూస్తే అది మీకు నష్టం కలుగు చేస్తుంది. సత్యమైన ధనము రాదు. మీరు పరుల సొమ్ముల విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకు ఎవడిచ్చును? ఇది పొరుల సొమ్ము. మన దగ్గర ఉన్నది అధిక ధనము, అది పొరుల సొమ్ము అంట. నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? మన సొంత ట్రెజర్ ఉంది, స్వాస్యం ఉంది, అది ఎలాగిస్తాడు ఆయన? పొరుల సొమ్మే నీ దగ్గర ఉంది. నీ కష్టార్జితం నేను మాట్లాడాను, నేను చేశాను, మాట్లాడారు, చేశారు. ఒక మాట్లాడితే ఎంత వస్తుంది? ఎంత ఉంచుకుంటారు? ఒక గంట స్పీచ్ ఇచ్చామండి, 1,00,000 రూపాయలు. 10 లక్షలు ఎందుకు ఉంచుకుంటావు? అదనంగా వచ్చిందే కదా. అది ఎవరిది? పొరుల సొమ్ము. నేను కష్టపడింది కొద్దిగే, కానీ ఎక్కువ వచ్చింది. కానీ అది పొరుల సొమ్ముగా నువ్వు చూడదాన్ని. అది పొరుల సొమ్ము అనుకుని నమ్మకంగా ఉండనేడలా నువ్వు పొరుల సొమ్మును పెట్టుకుని ఎవడో రూపాయి తీసుకుని చిల్లర చెప్పలేదని వాళ్ళతో నమ్మకంగా ఉండకపోతే ఎట్లాగా? దేవుడు ఆశీర్వదించడం మేము నమ్మకం ఉన్నాం కాబట్టి ఇచ్చాడు. నమ్మకం ఎట్లా ఉంది? కోల్గేట్లో ఉన్నటువంటి నమ్మకం ఉందా? లేదు. కోల్గేట్ వాడు ఎంత ఇచ్చాడు? కోల్గేట్ వారు ఇచ్చింది ఎంత? 90% ఇచ్చేశారు. 10%తోనే బతుకుతున్నారు వాళ్ళు. అదే ఎక్కువ. మళ్ళీ 1000 కోట్లు అండి. 1000 కోట్లలో
900 కోట్లు ఇచ్చేసారండి, 100 కోట్లు ఉంది వాళ్ళకి. ఎగ్జాంపుల్ అలాగ ఉంది వాళ్ళ దగ్గర. అదేంటంటే అది పొరల సొమ్ము. నమ్మకంగా ఉన్నాడు. కోల్గేట్ కంపెనీకి ఉన్నటువంటి నమ్మకం కూడా లేదు. గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తా ఉంటారు. వాడింత నమ్మకం, వీడింత నమ్మకం. చిల్లర తీసుకెళ్తే చక్కగా తెచ్చిచ్చేస్తారు, ఇస్తారు. అది దేవుని ఎరిగిన వారు చేస్తారు, అది ఇస్తారు. ఏ చిల్లర ఉంచుకోరు, దాన్ని తగ్గట్టుగా ఇచ్చేస్తారు. వాస్తవమే. కానీ మీ పరిస్థితి ఏంటి? మీరు నమ్మకంగా ఎలా ఉన్నారు? సేవకులారా మిమ్మల్ని ఎలా ఉన్నారు? రాస్తుంది, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని చెప్పాను. మరలా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, దేవుని సిరిని మీరు సేవించలేరని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు. 6:24 ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసుడిగా నుండనేరరు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఇక్కడ. కళ్ళు తేటగా ఉంచుకోండి, కళ్ళుని తేటగా ఉంచుకోండి అని పైన రాస్తున్నాడు. మీ కళ్ళును చాలా జాగ్రత్తగా ఉండండి. నీ కన్ను చెడినదైతే దేహం అంతే చీకటమయమై ఉండును. నీకు దేవుడు కావాలా, సిరి కావాలా అన్నది క్రైస్తవ్యం. నువ్వు మంచి తండ్రి అయితే యేసునిస్తావు, చెడు తండ్రి అయితే ఆస్తునిస్తాడు. మీరు ఊరికే గుర్తుపట్టచ్చు మీ తండ్రి ఎవరో. ఈరోజు ఆస్తులు ఇచ్చిన తండ్రులను చూసి ఆస్తులు ఇవ్వలేనటువంటి తండ్రుల్ని, క్రీస్తు వెంబడిస్తున్న వారిని అవహేళన చేస్తున్న వారిని చూస్తున్నాం మనం. మా తండ్రి చూసావా ఎంత జ్ఞానం గలవాడో అంటున్నారు. మరి మా తండ్రి ఎలాగా? ఇవ్వలేదే అని బాధపడేవాళ్ళు ఉన్నారు. మా తండ్రి ఇవ్వలేదు ఉన్నారు. కానీ బాధపడమాకండి. నేను బాధపడలేని విధంగా మీరు కూడా ఉండండి. ఇదే చెప్తుంది వాక్యం. మీరు మంచోళ్ళైతే క్రీస్తునిస్తారు, చెడు తండ్రి అయితే ఆస్తులు ఇస్తాడు, పితృరాజ్యతంతో కొట్టుకుంటారు. అయితే వచ్చిన ఆస్తిని కూడా వాడు ఏం చేస్తాడంటే, శత్రువు అయినటువంటి అపవాది వాడిని ఉరిలోకి తీసుకువెళ్తాడు. ఉరి పోసుకుని ఆ ధనవంతులు అవుటకు ఆశ కలిగి తమకు తామే ఉరి వేసుకుని చచ్చిరి అని రాయబడి ఉంది బైబిల్లో. కొట్టుకు చచ్చిరి అని రాయబడి ఉంది. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు. పాత నిబంధన గ్రంథంలో రాయబడింది అది. ఇది క్రొత్త నిబంధనలో రాయబడుతుంది, చెప్తుంది అది ఆయన యేసుక్రీస్తు వారు. నీ జీవానికి మూలం ఒకని కలిమి విస్తరిస్తే కాదు. మీరు ఏ విధమైన లోపానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన లోపానికి ఎడమియమాకండి. జాగ్రత్త పడుడి. మనకి యూదులను అప్పచెప్పాడు. చూడు అన్యజనులు నా మాట విని, చూసారా దానియేలు, ఇప్పుడు దేవుడు తన కనికరం చొప్పున నాకు మంచి ఆలోచన దయచేశాడు. దానియేలుని సింహపు బోన్లేస్తే సింహాల నోళ్లు మూశాడు. అన్యజనులైనటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సింహం వలె తినేసేవాళ్ళు. ఎవడి దగ్గర అయితే డబ్బు ఉందో వాడి దగ్గర వెళ్ళి వాడిని చంపి తినేసే రకాలు. అటువంటి వారిని మార్చి నోర్లు కట్టుకోండి అన్నాడు. ఇక్కడ దానియేలు ఉన్నాడు, నోరుని కట్టేశాడు సింహాల నోర్లు. అలాగే అన్యజనులైనటువంటి అన్య భాషలు మాట్లాడే మన నోర్లు కట్టేశాడు. అప్పుడు చెప్తున్నాడు యూదులకి, చూసారా నేను తినొద్దంటే తినలేదు, నా మాట అక్కడ జంతువు ఏంది, ఇక్కడ అన్యజనులు వింటున్నారని చెప్పి మన గురించి సాక్ష్యం ఇవ్వటానికి మనకి ఆయన సత్య సువార్తని తెలియజేస్తే, మా తల్లిదండ్రులు మాకు ఆస్తులు ఇచ్చారు, మా అందరికీ సమానంగా పనిచేశారు, ఇంకా మాకు ఇస్తున్నారు, ఇంకా వస్తుంది, ఇంకా చేస్తున్నారు అని చెప్పి మీరు సంకలు కొట్టుకోమాకండి. అది అన్యాయపు సిరి. ఇతరులు వేరే వాళ్ళ సిరి, అది పొరుల సొమ్ము. చీకటి సంబంధం చూసి నేర్చుకోండి. మరలా అన్యజనులకి చెప్తున్నాడు ఆయన, చీకటిని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మీ పరిస్థితి. ఇప్పుడు మనం అన్యజనులుగా ఉండి
యూదులకి ఎడ్యుకేట్ చేయాల్సిన వారు మనకి ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది ఆయన. ఒరే, నువ్వు లోకంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు మరి నా దగ్గరికి వచ్చి కూడా వెలుగు సంబంధిగా వచ్చి మరలా అన్యోన్య సహవాసం లేకపోతే నీ ప్రతి పాపాన్ని నేను ఎలా తీస్తానంటున్నాడు ఆయన. యోహానుగా రాసిన మొదటి పత్రిక 1:7-8 వచనాల్లో అన్యోన్య సహవాసం కలిగి ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, ఎవరికి భారంగా ఉండకండి, ప్రతి భారాన్ని అందరి భారాలని భరించండి, అందరికీ సహాయం చేయండి, ఎవరికి భారంగా ఉండకండి, ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు మొయ్యండి, ఎవరికి భారంగా ఉండకండి. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు విన్నారు కదా, ఇక్కడే సామెతల గ్రంథంలో రాస్తున్నాడు 28వ అధ్యాయము 22వ వచనం మనం చూసాం ఆల్రెడీ. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడను, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. చెడు దృష్టి గలవాడికి ఏంటంట, ఆస్తి సంపాదింప ఆతురపడతాడంట, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదంటాడు. అది దరిద్రత వస్తుందని దేవుడు వాక్యం చెప్తుంటే, ఇదే సామెతల గ్రంథంలో 13:22లో చెప్తున్నటువంటి వాక్యాన్ని చూసుకుని మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని, లోకంలో ఉన్నటువంటి ఆస్తులను సంపాదించుకోవడం మేలని మీరు భావిస్తున్నారే, అదే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు 28వ అధ్యాయం 22వ వచనంలో, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడడం, తనకు దరిద్ర వచ్చినని వానికి తెలియదు అంటాడు. ఒరే, అది దరిద్రత అంటే కాదు అంటే, పెంటను తీసుకుని ఒంటికి రాసుకుంటుంటే తెలియట్లా, స్మెల్ పని చేయట్లా, కళ్ళుకు తెలియట్లా, ఇది సంతోషం అనుకుంటున్నాడు. క్రీస్తు దగ్గరికి వచ్చి, వాక్యం దగ్గరికి వచ్చి రాసుకుంటే పరిస్థితి అది. ఇక్కడ అనేక మాటలు అనేకమైనటువంటి ఉన్నాయి. అలాగే 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా ఆయన ఎంత చక్కని మాటలు రాస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-30 వరకు ఉన్నటువంటి ఒక యవనస్తుడు నిత్య జీవం కొరకు నేను ఏం చేయాలని వస్తే, నీ ఆస్తిని వదిలి ఆయన బట్టి రమ్మన్నాడు. అయితే ఒకడు అతను ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ఎంతో దుర్లభము, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అంటున్నాడు. సూది బెజ్జములో ఒంటెన్న తీరుద్దేమో కానీ ఆ ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో రాడు. ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి అసాధ్యం కాదు, దేవుడికి అసాధ్యం కాదు. ఆయన సత్యధనాన్ని వదిలొచ్చి చూపించాడు, దాన్ని విశ్వసించిన వాడు అబద్ధధనాన్ని వదిలి వెళతాడు. ఇది నాకు అసాధ్యమైనది ఏం లేదు, సమస్తం నాకు సాధ్యమే అంటున్నాడు. కానీ ఆయన చేసి దాన్ని విశ్వసిస్తే, వదిలితే, నా దేవుణ్ణి నేను ఇస్తే, ఆయన చెప్పిన మాట ప్రకారం నేను ఇన్వెస్ట్ చేస్తే, నా ఇరుగు పొరుగు వారికి మీద ఇన్వెస్ట్ చేస్తే, కోల్గేట్ ఆయన కంపెనీ చూపించినటువంటి మాదిరిని నేను చూపిస్తే నేను పొందుకుంటా అన్న విశ్వాసాన్ని తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలి. తద్వారా దశభాగాలు కానుకలు కానీ, ఎవరికైనా సహాయం చేయటం కానీ, ఎవరినెవరినన్నా అందరిని ప్రోత్సహించడం కానీ చేస్తారు. నేను ఒక సహోదరుడికి 1000 రూపాయలు ఇచ్చా, వాడు 100 రూపాయలు ఉన్నవాడికి సహాయం చేస్తాడు. వాడి దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి 10 రూపాయలన్నా సహాయం చేస్తాడు. ఆ విధమైనటువంటి దాని విషయంలో ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉండేదే 2000, దాంట్లో ఒక 1000 ఇచ్చామంటే ఆ 1000 పనిచేస్తుంది. అలాగా వాడి మనసును మారుస్తుంది. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉండి నేను 1000 రూపాయలు ఇచ్చాను అనుకో, అది పనిచేయదు. అక్కడ దాకా నేను వెళ్ళకూడదు. నా దగ్గర 2000 ఉన్నప్పుడే నేను చేశానే, ఇక్కడ జీవం పనిచేస్తుంది. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినోడు 5,000 ఇచ్చినా పనిచేయదు జీవం. వాడు ఇంకా ఇంకోటి దగ్గర దొంగతనం చేయడానికి, ఇంకోటి దగ్గర అబద్ధం చెప్పి సంపాదించడానికి చూస్తాడు. సత్యవంతుడు అంటే సత్యాన్ని అనుసరిస్తున్న వాడి దగ్గర ఉన్నటువంటి ధనం కొద్దిగైనా, అది ఇచ్చిన 100 రూపాయలు అయినా సరే ఆడు 10 రూపాయలు వేరేవాడికి దానం చేయగలుగుతాడు. ఇది వాడికి నేర్పుతుంది. నువ్వు అన్యాయపు సిరిని ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని నువ్వు 1,00,000 ఇచ్చినా, కోట్లు ఇచ్చినా ఏమవదు, ఏ ఉపయోగం ఉండదు. వాడు ఇంకా కోట్లు ఇంకెక్కడ సంపాదించుకుందాం అని చూస్తాడు. అటువంటి వాళ్ళు చుట్టూరుతో చేరతారు. నీ దగ్గర అబద్ధధనం ఉన్నప్పుడు చుట్టూరుతో చేరేవాళ్ళు వాళ్ళే, మోసగాళ్లే. సత్యధనాన్ని అనుసరించే వాళ్ళందరినీ దూరం చేస్తారు. వాళ్ళు ఎవరి దగ్గర రానివ్వరు. వాళ్ళు వస్తే వీళ్ళ మనుగడ పోతుంది.
దుర్మార్గులే దగ్గరుండి లాక్కుని సంపాదించుకున్న వారిని పెంచి పోషిస్తున్న వారు, వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల ద్వారా వీళ్ళు పెంచుతుంది దుర్మార్గుల్ని, అక్రమార్కుల్ని. లోక సంపాదన బాగుంటుందని నమ్మకంగా మేము సేవ చేస్తాము, మేము మీతో ఉంటాము అని నమ్మబలికి వచ్చిన వారిని వీరు చేస్తుంది ఏంటంటే, వీరికి కూడా వీరు నమ్మక ద్రోహం వీరు చేస్తున్నారు. అలాగే వీరిని నమ్మక ద్రోహం చేసేవారు ఏ క్షణానైనా ముంచేసేవారు. వీరు చుట్టూరుతా చేరి సత్యధనాన్ని వెంబడించే వారిని దగ్గరికి రానియకుండా చేస్తారు. కాబట్టి సత్యధనం ఉన్నవాడు అక్రమంగా సంపాదించేవాడు దగ్గరలో ఉండడు, వాడికి దూరంగా ఉంటాడు. వీళ్ళే చుట్టూ కాపలా కాస్తారు. ఎప్పుడు పడుతుందా నోట్లోంచి ముక్క అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళ కూడా నేర్చుకునేది అదే, వీళ్ళకి నేర్పేది కూడా అదే. ఆస్తులు సంపాదించుకున్న వాడి దగ్గర ఉండేది భూలోక సంపాదించుకునే వాడి దగ్గర ఉండేది భూలోక ఆస్తులు సంపాదించుకోవడం కోసమే ఉంటారు. సత్యమైన ధనాన్ని సంపాదించుకునే వాళ్ళు సత్యధనాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళ దగ్గర ఉంటారు. వేరు చేయబడుతున్నారు, వేరైపోతున్నారు. సత్యధనం ఉందా, అబద్ధ ధనం ఉందా చూడండి. ఎవరి దగ్గర ఏ ధనం ఉందో, ఏ తల్లిదండ్రులు ఏ ధనం ఇస్తున్నారో చూడండి. మా తల్లిదండ్రులు అనేక దశభాగాలు కానుకలు ఇచ్చారు, కానీ ఆస్తులు మాకు ఇవ్వలేదు. కానీ అవే ఈరోజు ఇన్వెస్ట్ చేయబడ్డాయి. ఆ ఇన్వెస్ట్మెంట్లోంచి, ఆ కష్టార్జితంలోంచి మాకు వస్తున్నాయి. ఆ కష్టార్జితంలోంచి మేము ఇవ్వగలుగుతున్నాం. ఈ విధమైనటువంటి స్థితిని మనకి చూపించింది దేవుని వాక్యము. కాబట్టి నువ్వు భూలోకానికి సంబంధించిన ధనవంతుడిగా ఉంటావా, పరలోకానికి సంబంధించిన ధనవంతుడిగా ఉంటావా నిర్ణయించుకో. ఇంకా దేవుడు తన కనికరం చొప్పున ఈ యొక్క ఆస్తులను ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలో రాయబడి ఉన్నాయి. దేవుడి చిత్తమైతే రెండో ప్రోగ్రాంగా కూడా మనం చూద్దాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి సందేశానికి ఆయనకి సర్వగంతమేమో చెందినగాక. భూమి మీదకి వచ్చి మరి మనకు తెలియపరిచాడు. మీరు వెలుగు కుమారులుగా ఉంటారా, చీకటి కుమారులుగా ఉంటారా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకోండి. ఇక్కడ రాయబడుతుంది, కీర్తనాకారుడు రాస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే 49వ కీర్తన మనం చూసి చివరిగా ఈ మాటలు చూసి ముగిద్దాం. ఎందుకంటే ఇది తప్పనిసరిగా మనకు తెలియాలి. దీనివల్ల వచ్చే నష్టాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనము. తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తరతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తరతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను. మీరు గుర్తుపెట్టుకోండి, భూలోకంలో సంపాదించుకున్నటువంటి ధనాన్ని బట్టి వారు తమ ఆస్తి ప్రాపకమని, అదే చాలా గొప్పదని, మాకు దేవుడిచ్చాడు, మేము మంచోడు అని చెప్పి తన ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవాలను. కీర్తనకారుడు అంటాడు, నేను ఎందుకు భయపడతాను? వాళ్ళు సంపాదించింది సక్రమైనది కాదు కదా, పరుల సొమ్ము కదా, వారిది కాదు కదా, వారికి నేను ఎలా భయపడవలను. అలాగే 11లో కూడా రాస్తున్నాడు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేళ్లు పెట్టుకొందురు. తమ భూములకు తమ పేళ్లు పెట్టుకుంటారంట. తమ ఆస్తిని గురించి ఉన్నటువంటి వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు వాళ్ళు. అయితే ఇండ్లు నిరంతరం నిలుచుననుకుంటారంట. తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు. తమ భూములకు తమ పేళ్లు పెట్టుకొందురు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబట్టం అంటే అదే. వారికి నీతిని అనుసరిస్తూ ఈరోజు ఆయన ఉంచుకోవద్దు, పనిచేయమని చెప్పి ఫ్లెక్సిబిలిటీగా తేలిగ్గా ఉండండి, లగేజ్ ఏం అవసరం లేదు, ప్రయాణంలో ఉన్నారు, ఆ రోజు మన్నా ఆ రోజు మీకు తినిపిస్తా అని, ఆ రోజు మన్నాను తినిపించాను ఎడారిలో, ఈరోజు సమృద్ధిలో ఉన్న చోట మీకు తినిపించడం నాకు పెద్ద కష్టం కాదు. మీకు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి, ఎక్కడ చుట్టుపక్కల ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర లేవు. అయినా ఆ రోజు కూడా అడగద్దన్నా, కానీ అడిగారు, ఉంచుకుని అడిగారు. ఈరోజు కూడా మీరు ఉంచుకుని అడుగుతున్నారు, అడగమాకండి. మీకు ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చి నేను పోషిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే సత్యధనం కోసం, దేవునిడల ధనవంతులు అవ్వటం కోసం, మన జీవాన్ని కాపాడుకోవటం కోసం సత్య మార్గంలో మనం నడుద్దాం, సత్యాన్ని చెబుదాం. అబద్ధాన్ని చెప్పి ఎన్ని కోట్లు సంపాదిస్తే ఉపయోగం ఏముంది? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి? ధనం వాని రక్షించినప్పుడు ఆ ధనం మనకెందుకు అని ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆస్తిపరులుగా, ఆస్తికర్తలుగా మీ తల్లిదండ్రులు భూలోక ఆస్తికర్తలుగా చేశారా, పరలోకానికి సంబంధించిన ఆస్తికర్తలుగా చేశారా? అంటే పరలోక ఆస్తికర్తలుగా చేయటం అంటే ఇచ్చేవారిగా చేశారా, పెంచుకునేవారిగా చేశారా? తప్పనిసరిగా గుర్తుపట్టండి,
అది శాపం. పెంచేవాడిగా భూలోకంలో ఆస్తులు పెంచుకునేవాడికి చూపిస్తే ఆ మార్గాన్ని చూపిస్తే అది శాపం. పంచే గుణాన్ని నేర్పిన వాడి తల్లి తండ్రులే శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చి వెళ్ళిన వారు. గుర్తుపెట్టుకోండి, దుర్మార్గుల బోధలు, అక్రమార్కుల బోధలు, అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకునే బోధలు వినకండి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారో అది వినండి అని తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీ ఇష్టం, నా ఇష్టం. మనం ఏ ఆస్తిని పిల్లలకి ఇద్దామో అది మనం గుర్తుపెట్టుకుందాం. ఏ ఆస్తి మీకు ఇష్టమో ఆ ఆస్తిని ఇవ్వండి. తప్పిపోరు. రేపొద్దున మనం వెళ్ళిపోయినా మనతో పాటు మన దగ్గరికే వస్తారు వాళ్ళు. ఇక్కడ ఆస్తులు ఇస్తే మాత్రం వాళ్ళని తప్పించిన వారు అవుతాం. ఇచ్చినందుకు తండ్రి కూడా తప్పిపోతాడు, నరకమే అవుతుంది. కాబట్టి ఇక్కడ బైబిల్ యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు, సర్వగంత మహిమ యేసుకే చెందును గాక. ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకి సర్వగంత మహిమ చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవునికి కూడా వందనాలు తెలియజేస్తూ, ఆయన సన్నిధి ఎల్లవేళ మన తోడే నడిపించును గాక. ఆమేన్.